క్రిస్టల్ పట్టుకొని మెడిటేషన్ చేస్తే వేరే ఫీల్ ఉంటుంది, వేరే ఫీల్ వస్తుంది. ఈరోజు మీ ఇంట్లో కూడా అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటే ఎక్కడ ఎలాంటి క్రిస్టల్ ఉపయోగించాలో తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఎనర్జీ మీ జీవితాన్ని 100% ప్రభావితం చేస్తుందండి. క్రిస్టల్స్ అనేది ఏం చేస్తాయంటే మీ జీవితాన్ని 100% మారుస్తాయి. మీ లైఫ్ని ఈ రోజు నుండి మీరు ఈ క్రిస్టల్స్ని నేను చెప్పిన ప్లేస్లో ప్లేస్ చేసి చూడండి. 100% మీ లైఫ్లో చేంజ్ వస్తుంది. మీ డబ్బులో చేంజ్ వస్తుంది, మీ జీవితంలో చేంజ్ చూస్తారు, మీ కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న రిలేషన్స్లో, పిల్లలతో ఉన్న రిలేషన్స్లో, బయటి వాళ్ళతో ఉన్న రిలేషన్స్తో, స్నేహితులతో ఉన్న రిలేషన్స్లో మీరు తప్పకుండా మార్పు చూస్తారు. ఇలా మీ జీవితాన్ని మార్చే ఈ క్రిస్టల్స్ ఈరోజు మీ ఇంట్లోకి ఏ రూమ్లో ఏ క్రిస్టల్ రూపంలో రావాలో మనం చూద్దాం. మీ ఇంట్లో ఆఫీస్ రూమ్ కానీ స్టడీ రూమ్ కానీ ఉంటే ఆ రూమ్లో మీరు సిట్రిన్ని ఉపయోగించండి. దీనిని మనీ సక్సెస్ క్రిస్టల్గా చెప్తారు. సో ఎక్కువ శాతం డబ్బుని క్రియేట్ చేయడానికి కొత్త కొత్త ఆలోచనల కోసం స్టడీ రూమ్లో ఆఫీస్ రూమ్లోనే కూర్చుంటాం కాబట్టి ఈ సిట్రిన్ పిల్లలు చదువుకునే రూమ్లో కానీ మీ యొక్క స్టడీ రూమ్లో కానీ ఆఫీస్ రూమ్లో కానీ ఉంచడం ద్వారా ఫోకస్ పెరుగుతుంది, సంపద అవకాశాలు మరింతగా పెరుగుతాయి ఈ సిట్రిన్ ఉపయోగించడం ద్వారా. నేను ఉపయోగించిన దగ్గర నుండి నేను చూస్తున్నాను, సంపదను చూస్తున్నాను. నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇది అట్రాక్ట్ చేస్తుంది, వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రాస్పారిటీని, సక్సెస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆఫీస్ రూమ్ లేకపోతే మీ ఇంట్లో సౌత్ ఈస్ట్లో ఈ సిట్రిన్ని ప్లేస్ చేయాలి, లేదా ఆఫీస్ హోమ్, అంతే తప్ప బీరువాలో వాష్రూమ్స్లలో ఈ సిట్రిన్ని ఉపయోగించకూడదు. సిట్రిన్కి సంబంధించిన విషయం. సెకండ్ వన్, బెడ్రూమ్. మీ ఇంట్లో ఎవరికైనా ఇన్వైట్ చేస్తాం కానీ అందరినీ బెడ్రూమ్లోకి ఇన్వైట్ చేస్తారా? ఇన్వైట్ చేయరు కదా. బెడ్రూమ్ అనేది ప్రైవసీ కలిగినటువంటి ఒక ప్లేస్ ఇంట్లో అందరికీ కూడా. సో ఈ బెడ్రూమ్లో మీరు గనక మూన్ స్టోన్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్రిస్టల్ మూన్ స్టోన్ని కనుక మీరు ఉంచితే ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు కాబట్టి అక్కడ భావోద్వేగాలకి, ఒక్కొక్కరి ఆలోచనలకి, ఎమోషన్స్కి, ఒక్కోసారి కొన్ని గొడవలకి కారణం కూడా బెడ్రూమ్లో అక్కడ ఎక్కువ సమయం స్పెండ్ చేసినప్పుడు ఏదో ఒక మాట పెరుగుతుంది. అలాంటి ఎమోషన్స్ కంట్రోల్గా ఉండడానికి ఈ యొక్క మూన్ స్టోన్ అనే క్రిస్టల్ ఉపయోగపడుతుంది. ఎమోషనల్ వెల్నెస్గా యూజ్ అవుతుంది. మీ యొక్క ఎమోషనల్ స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎక్కడెక్కడ ఉంచాలంటే మీ యొక్క బెడ్ పక్కన ఏదైనా టేబుల్ ఉంటే టేబుల్ పైన కానీ, లేదా పిల్లో కింద కానీ, ఏదైనా ఒక పిల్లో కింద కానీ ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ యొక్క ఎమోషనల్స్కి సంబంధించినటువంటి, మీ భావోద్వేగాలకు సంబంధించినటువంటి సమతుల్యత, అంటే ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో గొడవలు రాకుండా వారిద్దరి ఆలోచనలు సమంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు బెడ్లో ఈ యొక్క మూన్ స్టోన్ అనే క్రిస్టల్ని ఉంచాలి. అలా మీరు ఉంచగలిగితే ఈ మార్పుని మీరు 100% చూస్తారు. ఇంట్లో హార్ట్ ప్లేస్ అంటే కిచెన్, అవునా కదా? ఇంట్లో హార్ట్ ప్లేస్ కిచెన్. ఈ కిచెన్లో ఏదైతే మనం ఒక ఎనర్జీతో ఉంటామో ఇంట్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అదే ఎనర్జీతో ఉంటారు. అంటే వంట చేసే వారి యొక్క ఎమోషన్ తిన్నవారి మీద ఆ జీర్ణం అయ్యేంత వరకు పనిచేస్తారు. వంట చేసేవారు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి, అప్పుడు తిన్నవారు కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. అండ్ క్లారిటీ, ఈ రెండింటికి ప్రసిద్ధిది పెరిడాట్ అనే ఒక క్రిస్టల్ని తీసుకుంటారు. లైట్ ఎనర్జీ అంటే ఈజీగా ఉండడం, తేలికగా ఉండడం, ఫ్రెష్ ఫీలింగ్తో ఉండడం, ఎప్పుడు కూడా హెవీ వెయిట్తో కాకుండా కిచెన్ చూసినప్పుడు మనకి ఫ్రెష్గా అనిపించాలి. అలా ఉండాలి కిచెన్ ఎప్పుడైనా కూడా, అలా మెయింటైన్ చేయాలి. అలాంటి ఎనర్జీ కావాలి. అండ్ ఆరోగ్యానికి హెల్ప్ చేయడానికి కేవలం తినడం ద్వారానే మనం ఆరోగ్యంగా తయారవుతాం. మనిషి తన ఆరోగ్యాన్ని ఆహారంతో మాత్రమే సంపాదించుకుంటాడు. మంచి ఆహారం తినగలిగితే, మంచి ఫుడ్ తినగలిగితే మీకు ఇంకా వేరే మెడిసిన్ అవసరం లేదు. భగవంతుడు మనిషిని ఆహారంతో ఆరోగ్యంగా తయారయ్యేలాగా తయారు చేశాడు. ఇది దేవుని యొక్క
శక్తి మీరు ప్లేస్ చేయండి. మీ ఇంట్లో పెరిడాట్ని ప్లేస్ చేయండి. ఈ పెరిడాట్ అనేది ఎలా ఉంటుంది, ఇక నేను ఇమేజ్ ఇచ్చాను చూడండి. ఈ ఇమేజ్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఒక క్రిస్టల్ని మీరు మీ కిచెన్లో ఉంచండి. కిచెన్ సెల్ఫ్ లేదా మీరు వంట చేసే స్టవ్ దగ్గర కొంచెం దగ్గరలో దాన్ని పెట్టుకోనండి. ఇవన్నీ కూడా ప్రతి పౌర్ణమి రోజులలో సాల్ట్తో మళ్ళీ కడిగి అక్కడ ఉంచాలి. ప్రతి పౌర్ణమి రోజులలో ఏదో ఒక రోజు పౌర్ణమి రోజులలో. అప్పుడు ఏమవుతుందంటే తీసుకున్న ఎనర్జీ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది, స్పష్టమైన ఆలోచనలు వస్తాయి, లైట్ ఫ్రెష్ ఎనర్జీని చూస్తారు, ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. కిచెన్ షెల్ఫ్లో లేదా మీరు వంట చేసే దగ్గర మీరు పెట్టుకోవచ్చు. డైనింగ్ ఏరియా, అందరు కలిసి భోజనం చేసే ఏరియా ఉంటుంది కదా, ఆ డైనింగ్ ఏరియాలో రెడ్ అగేట్ ఈ క్రిస్టల్ని మీరు యూజ్ చేయాలి. ఇక నేను ఇమేజ్లో చూపించాను చూడండి. ఈ క్రిస్టల్ని మీరు ఉపయోగించాలి. కుటుంబ బంధాలని బలపరుస్తుంది, ఫ్యామిలీ రిలేషన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈ క్రిస్టల్ని మీరు డైనింగ్ టేబుల్ పైన ఉంచడం ద్వారా ఆహారంలో జీర్ణశక్తి మెరుగవుతుంది. తినే ఆహారంలో ఈ జీర్ణరసాలు, మన యొక్క జీర్ణాశయంలో ఉన్నటువంటి జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి అయి తిన్న యొక్క ఆహారం సరిగ్గా జీర్ణం అవడానికి హెల్ప్ చేస్తుంది. కుటుంబంలో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది, మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది. మీరు ఇది ప్లేస్ చేసి చూడండి, ఎంత మార్పులు వస్తాయో చూడండి. మీ వంట కూడా రుచిగా మారుతుందండి. మీరు చేసిన వంట కూడా తినే వాళ్ళకి రుచిగా కమ్మగా అనిపిస్తుంది. నెక్స్ట్, లివింగ్ రూమ్. ఈ లివింగ్ రూమ్లో మీరు ఉంచాల్సినటువంటిది అమెథిస్ట్. సో ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్నెస్, స్పిరిచువల్ గ్రోత్ పెరగడానికి లివింగ్ రూమ్లో మీరు అమెథిస్ట్ అనే ఒక క్రిస్టల్ని ఉపయోగించాలి. స్ట్రెస్ను తగ్గిస్తుందండి. స్ట్రెస్ను తగ్గిస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ను పెంచుతుంది, ఫ్యామిలీలో పీస్ఫుల్ పెరిగేలాగా, కుటుంబం శాంతితో ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ యొక్క అమెథిస్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి సార్ అంటే హాల్ మధ్యలో లేదా టీవీ దగ్గర ఈ అమెథిస్ట్ని మీరు ఉంచాలి. టీపాయ్ పైన మీరు దీనిని ఉంచవచ్చు. ఎవరైనా ఈ యొక్క లివింగ్ రూమ్లో వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళ యొక్క ఫోకస్ దానిపైన పడుతుంది. ఆటోమేటిక్గా వచ్చి కూర్చున్న వాళ్ళ యొక్క స్ట్రెస్ను తగ్గిస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతుంది. మిమ్మల్ని బాగా తిట్టాలని ఎవరైనా వచ్చారనుకోండి, ఆ రూమ్లో కూర్చున్నారనుకోండి, కొద్దిసేపు వదిలేయండి. ఎవరైనా రాగానే వెంటనే వెళ్ళి కలవకుండా లివింగ్ రూమ్లోకి వస్తారు కదా, కనీసం ఒక 3 to 5 minutes టైం ఇవ్వండి. వెంటనే వాళ్ళు రాగానే గబగబా వెళ్ళి కూర్చోవద్దు, మూడంతా స్పాయిల్ అయిపోతుంది. కొంచెం టైం ఇవ్వండి. ఫస్ట్ వాటర్ పంపించండి, తర్వాత టీయో కాఫీనో పంపించండి, అంతే. అలా ఒక 5 minutes ఇంట్లోకి ఎవరైనా వస్తే వెంటనే కాకుండా ఒక 3 to 5 minutes టైం ఇచ్చి మీరు వెళ్ళి కలవండి. ఈలోపు వాళ్ళు ఏం చేస్తారు, మీ టీవీ దగ్గర లేదంటే మీ యొక్క టీపై పైన ఉన్నటువంటి ఈ అమెథిస్ట్ను చూస్తారు. ఇలా చూడటం ద్వారా వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. తద్వారా ఏమైపోతుందంటే మనందరం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంటాం. ఓన్లీ గుడ్ థింగ్స్ మాత్రమే, గుడ్ కర్మాస్ మాత్రమే మనం తీసుకోవాలి అంటే అమెథిస్ట్ ఈజ్ ద బెస్ట్. అందుకనే మీ లివింగ్ రూమ్లో అమెథిస్ట్ని ప్లేస్ చేయండి. వాష్రూమ్, బాత్రూమ్. సో ఇక్కడ మీరు ఉపయోగించాల్సినటువంటి క్రిస్టల్ ఏంటంటే క్లియర్ క్వార్ట్జ్. ఈ క్రిస్టల్ని మీరు యూజ్ చేయాలి. దీనిని క్రిస్టల్స్ అన్నిట్లో కూడా మాస్టర్ హీలర్గా పిలుస్తారండి. ఇది నెంబర్ 1గా నెగిటివ్ ఎనర్జీని మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. ఇంట్లో బాత్రూమ్ అనేది కంప్లీట్ ఎనర్జీని మోస్తుంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని స్టోర్ అవుతాయి వాష్రూమ్లో. అందుకే వాష్రూమ్ అనేది ఎప్పటికీ నీట్గా ఉంచాలి, మంచి సువాసన వస్తూ ఉండాలి. మీరు ఎలాంటి వాళ్ళు అనేది తెలియాలి అంటే మీ ఇంట్లో వాష్రూమ్ చూస్తే అర్థమైపోతుంది. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అనేది తెలియాలి అంటే వాష్రూమ్ ఎంత నీట్గా ఉంది అనేది చూస్తే అర్థమైపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా, ఎందుకు జీవితంలో సక్సెస్ రావట్లేదు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ వెళ్ళి మీ వాష్రూమ్ని గమనించండి. అక్కడ ఉన్నటువంటి క్లట్టర్స్ ఏవి ఉంచదు, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. నీట్గా ఉంచాలి వాష్రూమ్.
చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ పెట్టాలి అంటే బాత్రూమ్ సెల్ఫ్ లేదా వాష్ బేసిన్ దగ్గర ఉంచాలి. దీనిని మాత్రం తప్పకుండా ప్రతి నెలలో ఒకసారి ఉప్పు నీటిలో పౌర్ణమి వెన్నెల్లో ఉంచి క్లీన్ చేసుకోవాలి. రాత్రి అంతా పౌర్ణమి డే అంతా కూడా పౌర్ణమి లైట్లో ఉంచాలి. అలా ఉండడం ద్వారా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటుంది. మళ్ళీ ఆ నెలంతా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ రాకుండా హెల్ప్ చేస్తుంది. 7th మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ రోజ్ క్వార్ట్స్ని మీరు ఉపయోగించాలి. మాస్టర్ బెడ్లో రోజ్ క్వార్ట్స్ని మీరు ఉపయోగించాలి. ఇదేం చేస్తుందంటే ఫర్ స్ట్రాంగ్ లవ్, రిలేషన్షిప్ అండ్ హ్యాపీ మ్యారేజ్, వివాహ బంధం బాగుండాలి అన్నా, రిలేషన్షిప్ బాగుండాలి అన్నా, ఒక స్ట్రాంగ్ లవ్ ఏర్పడాలన్నా హార్మోనిక్ క్రిస్టల్గా దీన్ని పిలుస్తారు రోజ్ క్వార్ట్స్ అనేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రేమ అనేది పెరగడానికి, లవ్ రిలేషన్షిప్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మంచి నిద్ర పట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఎక్కడ పెట్టాలి అంటే బెడ్ సైడ్ టేబుల్ పైన పెట్టాలి. బెడ్ పక్కన ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ పైన పెట్టాలి. లవ్ అండ్ రిలేషన్షిప్లో ఒక స్ట్రాంగ్నెస్ ఏర్పడుతుంది. మీరు సెల్ఫ్ లవ్ని ఎంకరేజ్ చేస్తుంది, మిమ్మల్ని మీరు ప్రేమించుకునేలాగా ఎంకరేజ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఈ క్రిస్టల్స్ని మీరు యూజ్ చేయొచ్చు. ఎంట్రన్స్లో ఉపయోగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. అబ్సిడియన్ అనే ఈ క్రిస్టల్ని మీ గుమ్మం ముందు, మీ ఇంట్లోకి వచ్చే ముందు కనిపించేలాగా మీరు ఈ క్రిస్టల్ని ఉపయోగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ పీపుల్ మన ఇంట్లోకి రారు. గాలిలో నుండి వచ్చేటువంటి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఇంట్లోకి ప్రవేశించు. సో ఇది చాలా కాలం నుండి యూజ్ చేయడం జరుగుతుంది. సో మీ ఇంటి ముఖద్వారం అంటే ఎంట్రన్స్ దగ్గర ఉంచాలి ఈ క్రిస్టల్. ఇక్కడ నేను చూపించాను కదా, ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ 9th. సో ఇంట్లో మనం సామాన్ ఉంచే చోటు ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ అన్నీ మనం పని చేయని వస్తువులు అన్నీ మనం ఉంచుతాం. సో అక్కడ ఆటోమేటిక్గా ఏం జరిగిపోతుంది, రేడియేషన్ అండ్ మనం యూజ్ చేసిన వస్తువుల యొక్క ఎమోషన్ ఇదంతా ఉంటుంది. సో మీరు గ్యారేజ్ రూమ్లో ఈ బ్లాక్ టర్మలైన్ ఏదైతే ఉందో ఈ క్రిస్టల్ని యూజ్ చేయాలి. సో ఇదేం చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్ని తొలగిస్తుంది అన్నమాట. ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ ఉన్నటువంటి రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించి గ్రౌండ్ ఎనర్జీని పెంచుతుంది, స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఎప్పుడైనా గ్యారేజ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అవన్నీ చూడగానే ఆటోమేటిక్ ఆలోచనలు కూడా జిగ్జాగ్ అయిపోతుంది. సో అలా గ్యారేజ్లో కానీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర కానీ ఇలా మీరు హ్యాంగ్ చేసి ఉంచండి. ఆటోమేటిక్గా రేడియేషన్ నుండి మనల్ని కాపాడుతుంది. సో ఇలా మీ ఇంట్లో సరైన క్రిస్టల్స్ని కనుక మీరు ఉపయోగించగలిగితే అద్భుతంగా మీ జీవితం మారుతుంది. మీ ఎనర్జీ, మీ థాట్స్, మీ యాక్షన్స్ రిజల్ట్స్ని తీసుకొస్తాయి.